ఎస్సీబీసీ కాలనీ ప్రజలు రేషన్ షాప్ కోసం రేషన్ తీసుకోవడానికి పట్టణంలోని సెంటర్కి వెళ్ళి ఇది చాలా దూరం అవుతుందని చెప్పేసి 2 సంవత్సరాలకి వారు చెప్తా ఉన్నారు. వారి అభ్యర్థన మేరకు డీలర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూడా సెంటర్ ఏర్పాటు చేయడానికి జరిగింది. ఈరోజు దాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి నేలకొండపల్లి మండల నాయకులందరికీ కూడా, అలాగే ఎస్సీబీసీ కాలనీ నుంచి ప్రాతినిధ్యం సోదర సోదరులు వార్డు మెంబర్స్ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఒక 10 సార్లు ఆఫీస్కి వచ్చి ఉంటారు దీనికోసం, దీన్ని మాట్లాడాలని చెప్పేసి. ఇక్కడ ఎన్నుకున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు చాలా దూరం వెళ్ళాలంటే వాళ్ళకి మహిళలు విద్యలు ఉన్నారు కాబట్టి ఆరోగ్యంతోనే వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ, ఆ 2 వార్డు మెంబర్స్ని, అలాగే నేలకొండపల్లి పట్టణ నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతేకాకుండా ఎస్సీబీసీ కాలనీలో ఇక్కడ నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. మన పంచాయతీ ఎన్నికలప్పుడు కానీ, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ మన యొక్క సమస్యని ఇక్కడ గుర్తించాము. ఇక్కడ మహిళలు చెప్పిన దాని మీదట దానికి కూడా మంత్రి గారు, మీ యొక్క ప్రీతం నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి ఎస్సీబీసీ కాలనీకి 50 లక్షల రూపాయలతో ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంకర్ నిర్మించడానికి టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు కూడా ఎవరు వేశారు, త్వరలోనే మొదలు పెడతారు. ఒక రానున్న 4-5 నెలల్లో అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నీటి సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతా ఉంది. అంతేకాకుండా నేలకొండపల్లి పట్టణాన్ని, అలాగే ముఖ్యంగా ఎస్సీబీసీ కాలనీని అభివృద్ధి చేయడానికి, ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి సాయశక్తుగా మేము ప్రయత్నిస్తామని స్థానిక నాయకుల సహకారంతో, వారి సూచనలతో ఇక్కడ పనులన్నీ అయ్యే విధంగా మేము చేయడానికి ప్రయత్నిస్తామని మీ అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులు, స్థానిక సోదర సోదరీమణులకి మీ అందరికీ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇంకా మాకు పరిష్కారం చూపుతూ మాకు ఒక మార్గనిర్దేశం చేస్తున్న మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎస్సీబీసీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య రేషన్ షాపు మంత్రి గారిని అడగంగానే మా కోసం ఊర్లో నుంచి తీసుకొచ్చి కాలనీకి బదలాయింపు చేసి మాకు ఇక్కడ షాప్ పెట్టించారు. 15 ఏళ్ళ మా కళ ఇప్పుడు నెరవేరింది.